నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ మరియు గల్ఫ్ దేశాలను ఇరాన్ మరొకసారి హెచ్చరించింది. రాబోయే రోజుల్లో అమెరికా యుద్ధంలోకి దిగితే కానీ మేము కువైట్ మరియు గల్ఫ్ దేశాలకు ఇంటర్నెట్ను నిలిపివేస్తామని చెప్పి భారీ హెచ్చరికలు జారీ చేసింది. వివరాల్లోకి వెళితే పర్షియన్ గల్ఫ్లోని కీలకమైన సముద్ర గర్భ కేబుల్ లక్ష్యంగా దాడులు చేస్తామని ఇరాన్ హెచ్చరించింది. హార్ముజ్ జలసంధి గుండా వెళ్లే ఇంటర్నెట్ కేబుల్లు ప్రమాదవశాత్తు లేదా ఉద్దేశపూర్వ చర్యలకు గురయ్యే ప్రమాదం ఎక్కువగా ఉంది. వాటికి ఏకకాలంలో నష్టం కలగవచ్చు. ఇది పర్షియన్ గల్ఫ్ అంతటా తీవ్రమైన విద్యుత్ డేటా అంతరాయాలకు దారి తీయవచ్చని చెప్పి ఐఆర్జీసీ హెచ్చరించినట్లు తస్నీం వార్తా సంస్థ తెలిపిందనమాట. ప్రస్తుతం మనం చూసుకుంటే కానీ అమెరికా తిరిగి యుద్ధాన్ని ప్రారంభిస్తే కానీ కువైట్ మరియు గల్ఫ్ దేశాలలోని చమురు పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో వాటిని లక్ష్యం చేసుకుంటామని చెప్పి ఇప్పటికే ఐఆర్జీసీ ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే. రాబోయే రోజుల్లో చర్చలు విఫలమయ్యి అమెరికా ఇరాన్లోని విద్యుత్ కేంద్రాలు కానీ, చమురు ఉత్పత్తి కేంద్రాలు కానీ, గ్యాస్ కేంద్రాలు కానీ మౌలిక సదుపాయాలను లక్ష్యం చేసుకుని దాడులు చేస్తే మేము చూస్తూ ఊరుకోబోమని చెప్పేసి హార్ముజ్ జలసంధి గుండా వెళ్ళే ఇంటర్నెట్ కేబుల్లు ఏవైతే ఉన్నాయో వాటిపైన దాడి చేస్తామని, తద్వారా కువైట్ మరియు గల్ఫ్ దేశాలకు ఇంటర్నెట్ సదుపాయం ఏదైతే ఉందో అది ఆగిపోతూ ఉందని చెప్పేసి దీనివల్ల ప్రపంచంతో కువైట్ మరియు గల్ఫ్ దేశాలకు సంబంధాలు తెగిపోతాయని చెప్పేసి ఇరాన్ హెచ్చరిస్తూ ఉంది. దీనిపైన అమెరికా మరియు కువైట్ మరియు గల్ఫ్ దేశాలు స్పందించాల్సి ఉంటుంది. ఏది ఏమైనా సరే కానీ రెండో విడత చర్చల్లో ఇరాన్ పాల్గొని ఆ యొక్క చర్చలు సఫలవంతంగా, అలాగే ఈ యొక్క చర్చల్లో ఎటువంటి ఇబ్బందులు లేకుండా అమెరికా మరియు ఇరాన్ చర్చించుకొని ఈ యొక్క సమస్యకు ఒక పరిష్కారాన్ని కనుగొనాలని చెప్పేసి కువైట్ మరియు గల్ఫ్ దేశాలు కోరుతూ ఉన్నాయి. మరి రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో వెయిట్ చేయాల్సి ఉంది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.